హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మష్రూమ్ బిర్యానీ చేశాను. చాలా స్పైసీగా, మనకి వర్షం పడుతుంటే ఇలా స్పైసీగా తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను పర్ఫెక్ట్ కొలతలతో బాస్మతి రైస్తో చేశాను ఫ్రెండ్స్. ఎలా చేసుకోవాలో ఇలా పొడి పొడిగా రావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఇది చేసుకోవడానికి ఒక ప్యాకెట్ వరకు మష్రూమ్ తీసుకున్నాను. ఇది 75 రూపీస్కి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఇప్పుడు దొరుకుతుంది కదా. మనకి వీటిని చాలా మంచిగా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి మట్టిలో ఉంటాయి కదా. అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్, అలాగే గోధుమ పిండి ఒక 2 స్పూన్లు వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము మష్రూమ్స్ తీసుకుని చేతితోటి ఒకసారి ఇలా రుద్దండి. ఇలా రుద్దినట్టయితే మట్టి పోతుంది. చూడండి, ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసుకుని ఒకసారి చేతితో మనం ఇలా కడగాలి. ఇలా కడిగిన తర్వాత చూడండి, ఇప్పుడు దీన్ని మనము ఒక గిన్నెలోకి తీసుకుని మళ్ళీ ఒక వాటర్ వేసుకుని ఇలాగ మళ్ళీ రెండోసారి కూడా కడుక్కోవాలి. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఇలాగా కడగాలి. కడిగిన తర్వాత మనకి దీనిపైనుండే లేయర్ ఉంటుంది కదా, దీన్ని ఇలాగా చేతితోటి మనం ఇలా తీసేసుకోవచ్చు. వీటంతటిని ఇలాగా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత చూడండి ఎంత వైట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని నేను ఇలాగా లోపల నల్లగా ఉంటుంది కదా, దాన్ని కూడా నేను ఇలా తీసేసుకుంటాను. కొంతమంది దీన్ని తీసుకోరు. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు దీన్ని మీరు కావాలంటే ఇలాగే ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే దీన్ని కూడా 2 పీసెస్ కింద కట్ చేస్తున్నాను. చూడండి, వీటన్నిటిని ఇలాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను బిర్యానీని కుక్కర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక గట్టి వరకు నెయ్యి వేసుకున్నాను, అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మనకి బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, వాటిని వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని మనకి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వాటిని కూడా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనకి ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయితే మనకి గ్రేవీ అనేది మంచిగా వస్తుంది బిర్యానీలోకి. చూడండి, నేను ఇక్కడ ఒక 2 టమాటోస్ని మిక్సీలో వేసుకుని ఇలాగా పేస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసుకోవడం వల్ల మనకి టమాటోస్ మంచిగా మనకి గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. అలాగే పుదీనా, కొత్తిమీరని కూడా నేను ఒక్కొక్క గుప్పుడు తీసుకుని మిక్సీలో వేసుకుని ఇలాగా పేస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఈ మష్రూమ్స్ ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలాగ మసాలా అంతా ఈ మష్రూమ్స్కి పట్టే వరకు మూత పెట్టుకుని ఇలా మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత మనకి ఆయిల్ చూడండి ఎలా సపరేట్ అయిందో. ఇలా సపరేట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఒక 2 గ్లాసులకి బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్. 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. మంచిగా కడిగిన తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఒక స్పూనున్నర కారం, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను ఇక్కడ బిర్యానీ మసాలా ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కింద ఇలాగా కలుపుకోవాలి. ఈ మసాలా చూడండి ఇదంతా పట్టాలి. ఇప్పుడు మనకి మళ్ళీ ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని ఇలాగా ఉడికించుకోవాలి. ఇలా అయిన తర్వాత రైస్ చూడండి మంచిగా నాని కదా. ఇప్పుడు ఈ రైస్ అంతటిని దీంట్లో వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా ఇదంతా కలిసేటట్టు కింద ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా అయిపోయేటట్టు కింద ఒక 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టుకుని దీన్ని ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగ ఉడికించుకోవాలి. చూడండి వాటర్ అంతా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో చూడండి వాటర్ లేదు కదా. ఇప్పుడు దీంట్లో నేను 2 గ్లాసులకి 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను. 3 గ్లాసులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గట్టితో మళ్ళీ ఇలా కలుపుకోండి. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోయిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను పైన. వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని ఇలాగ మళ్ళీ కలుపుకోండి, ఎందుకంటే మసాలాలన్నీ ఒక పక్కకు వచ్చేసినట్టు అయిపోతుంది. ఇలా కలిపిన తర్వాత కుక్కర్ పెట్టుకుని ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. మనకి రైస్ అనేది పొడి పొడిగా బాగుంటుంది. చూడండి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా 2 విజిల్స్ తర్వాత ఒకసారి చూద్దాము. మనకి ఆవిరంతా పోయిన తర్వాత చూసుకోండి. ఇలా చూసిన తర్వాత చూసారా, ఇది చల్లారినట్టయితే ఇంకా బాగుంటుంది, పొడి పొడిగా వస్తుంది. స్పైసీగా మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. అలాగే దీంట్లో డి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది ఫ్రెండ్స్. అలాగే జీర్ణక్రియలు ఎటువంటి లోపాలు లేకుండా మంచిగా జీర్ణక్రియని పెంచుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.